వెల్కమ్ టు 5 at 5. విచ్చలవిడిగా వయాగ్రా అమ్మకాలపై TV9 కథనాలకు స్పందన. ఉభయ గోదావరి జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు. ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. కల్తీ పాలు దందాపై యంత్రాంగం కదిలింది. వారం రోజుల స్పెషల్ డ్రైవ్ తో తనిఖీలు చేయాలని ఫుడ్ సేఫ్టీ ఆదేశాలు ఇచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక సిగాచి కేసులో మిస్సింగ్ కార్మికుల కోసం కొనసాగుతోన్న అన్వేషణ. 9 మందిలో 2 ఆచూకీ లభ్యమైంది. మరో 7 కోసం అణువణువు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ బులెటిన్లో. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఇల్లీగల్ బోటింగ్, 2 మృతి చెందారు, 3 రక్షించారు సిబ్బంది. ఈ రిసార్ట్ వెనుక ఎవరున్నారు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో ట్రాక్ చేద్దాం 5 at 5 లో. ఇక హిమాచల్లో రెడ్ అలర్ట్, వర్ష బీభత్సం, 75 మందికి పైగా మృతి. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం, అది కూడా చూద్దాం. ఫలానా టాబ్లెట్ వాడండి అంటూ ఎవరు మైకులో అరవరు కదా. కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వయాగ్రా కావాలా నాయన అంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్ల మాదిరిగా అక్కడ మెడికల్ షాపులు దందా కొనసాగిస్తున్నాయి. మామూలుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుని ఫలానా టాబ్లెట్ ఫలానా వయసులో వేసుకోవచ్చా లేదా కన్ఫర్మ్ చేసి వాడాలి. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షనే లేకుండా నిర్భయంగా వయాగ్రా టాబ్లెట్స్ని అడ్డదిడ్డంగా అమ్మేసి సొమ్ము చేసుకుంటోంది మెడికల్ మాఫియా. వయాగ్రా దందాపై TV9 వరుస కథనాలు విత్ ఫ్యాక్ట్ ప్రసారంతో చేయడంతో ఎటకేలకు అధికార యంత్రాంగం కదిలింది. వయాగ్రా వెనుకున్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది TV9. వయాగ్రా అబార్షన్ టాబ్లెట్స్ అడ్డగోలు అమ్మకాల్లో సంచలన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వయాగ్రా దందా ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా వయాగ్రా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇక ఏ కేర్ అబార్షన్ టాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్మెన్స్కు టార్గెట్లు పెట్టి మరీ దందా చేస్తున్నట్టుగా అధికారుల దాడుల్లో తేలింది. ఔషధ కంపెనీల్లో పనిచేసి మానేసిన సిబ్బంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఈ వయాగ్రా అబార్షన్ టాబ్లెట్స్ విక్రయాలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు వయాగ్రాతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా హార్ట్ అటాక్స్తో పాటు కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడేవాళ్లు వయాగ్రా వాడితే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వయాగ్రాని మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అతనికి పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ లాంటి డిజీజెస్ ఉందా, లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్డ్గా తీసుకుంటున్నాడా, తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సిల్ఫర్ నైట్రేట్ మెడిసిన్ కాజెస్ సడన్ అండ్ సీరియస్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది. వయాగ్రా విచ్చలవిడి అమ్మకాలపై మా ప్రతినిధి సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏదైతే ఉదయం నుంచి కూడా TV9 వరుస కథనాలు ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వయాగ్రా ట్యాబ్లెట్ల విక్రయాలకు సంబంధించి TV9 ఒక నిఘాలో బయటపడినటువంటి పరిస్థితి. రాజమండ్రి కాదు, కాకినాడ జిల్లాలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మందుల షాపుల్లో ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నేరుగా వెళ్ళి వయాగ్రా ట్యాబ్లెట్ ఇమ్మంటే వాళ్ళు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అది కూడా మెడికల్ షాపుల్లో పెట్టకుండా అప్పటికప్పుడే ఎవరైతే వెళ్ళినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో మెడికల్ షాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, పావుగంట వెయిట్ చేయండి అంటూ కూడా ఈ ట్యాబ్లెట్లని బయట నుంచి ఒక కవర్లో తీసుకొచ్చి మళ్ళీ ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం, ఆ ట్యాబ్లెట్ని ఎలా వాడాలో చెప్పడం కూడా వాళ్ళ చేస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో కూడా చూసాం. అలాగే కాకినాడలో కూడా ఒక అపోలోకి సంబంధించినటువంటి మెడికల్ షాపులో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి పలు రకాల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా వీళ్ళు డైరెక్ట్గా విక్రయించేస్తున్నారు. ఏదైనా కూడా ఒక ఎంజీ ఉంటుంది, అందులో ఒక 25 mg, 50 mg, 100 mg ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏదైతే ఎంజీలకు సంబంధం లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్కి సంబంధం లేకుండా నేరుగానే మెడికల్ షాపు యాజమాన్యాలన్నీ కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఏదైతే గర్భ నిరోధక ట్యాబ్లెట్లు ఉంటాయో ఆ ట్యాబ్లెట్లు కూడా డైరెక్ట్గా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే TV9 వరుస కథనాలతో డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలో పలు షాపుల్లో తనిఖీలు చేశారు. రాజమండ్రి దేవీ చౌక్లో ఉన్నటువంటి అపోలో సంబంధించినటువంటి మెడికల్ షాపుతో పాటు స్థానికంగా గోరక్షణపేటలో ఉన్నటువంటి సత్య మెడికల్ షాపులో కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు అప్రమత్తమయ్యి ఆ ట్యాబ్లెట్లని దాచేసినటువంటి పరిస్థితి. కొన్ని షాపులు అయితే మాత్రం TV9 వరుస కథనాలతో రాజమండ్రి దేవి చౌక్లో షాపులు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక లోపల అనథరైజ్డ్గా విక్రయిస్తున్నటువంటి గర్భ నిరోధక ట్యాబ్లెట్లు కానివచ్చు, వయాగ్రా ట్యాబ్లెట్లు కానివచ్చు, ఇవన్నీ బయట పెడితే వాళ్ళ బండారం బయట పెడుతుందని కొన్ని షాపులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ సంబంధించిన అధికారులు మాత్రం అప్రమత్తమై ఎక్కడికెక్కడ మెడికల్ షాపుల్ని తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ సత్య.
హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే ఆదేశాలతో అక్రమార్కులకి చెమటలు పట్టించే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో వరుస సోదాలు నిర్వహిస్తూ కేటుగాళ్ల పని పడుతున్నారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పాల పదార్థాలు తయారు చేసే 48 డైరీల్లో ఆకస్మిక సోదాలు చేసిన అధికారులు FSSAI నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. డైరీ ఉత్పత్తులపై సరైన లేబుల్స్ కూడా లేవంటున్నారు. అంతేకాదు మెడికల్ సర్టిఫికెట్లు, రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో కూడా లోపాలు ఉన్నాయని పలు డైరీలకి నోటీసులు ఇచ్చారు. అపరిశుభ్ర వాతావరణంలో పాల పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. 56 శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కి పంపించారు. ఇక మొన్న 46 చోట్ల ఫుడ్ తయారీ కేంద్రాల్ని సీజ్ చేశారు. పాల పదార్థాలతో పాటుగా అల్లం పేస్ట్ ఎక్కువగా కల్తీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అంతేకాదు ప్రమాదకరమైన కెమికల్స్ ని వాడుతూ లైసెన్స్ లేకుండా పదార్థాలు తయారు చేస్తున్నారంటూ నోటీసులు జారీ చేశారు. కల్తీగాళ్లు ఇప్పటికైనా మారకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. మేము స్పెషల్ డ్రైవ్ ఆదేశాలు జారీ చేసాము. అవి కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మాకు ఆయిల్ కానీ పాలకు కూడా మేము స్పెషల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుంది. దాని రిపోర్ట్ ఆ వెయిటింగ్లో ఉంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మీదే జరుగుతుంది. ప్రజలందరినీ మేము అవేర్నెస్ చేస్తూ స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మాకు అంటే ఆల్టర్నేటివ్ ఎవ్రీ మంత్ కూడా కొన్ని టాస్క్లు FSSAI నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా మేము స్పెషల్ సర్వే చేశాము. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఈ బ్రాండెడ్ మిల్క్లో అయితే ఎలాంటివి అయితే వైలేషన్స్ కనిపించలేదు, కానీ ఈ లూజ్ క్యాన్లలో తీసుకొచ్చే పాలల్లో మాత్రం కొంత వైలేషన్ వరకు ఉంది. కాబట్టి అలాంటివి ఏవి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైన పాలను మన తెలంగాణ ప్రజలు అందించాలని నేను అందరినీ కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీకాంత్, ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. అసలు మనం ఏం తింటున్నాం, మనం తింటున్న పదార్థాలు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం నుంచి వస్తున్నాయి. కానీ ఇలాంటి రైడ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటే కేవలం ఆ సమయం వరకు మాత్రమే జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ మొదలవుతుంది కల్తీ దందా. అసలు దీనికి పూర్తిగా దీన్ని అరికట్టడం సాధ్యమేనా అధికారుల వల్ల? ఎస్, ఇక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలు తాత్కాలికమని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ లేకపోవడంతోనే ఈ కల్తీ దందాల వ్యవహారం మొత్తం కూడా ప్రతిసారి రిపీట్ అవుతూ వస్తుంది. ఇటీవల మనం రీసెంట్గా TV9 మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ చేసింది. కల్తీ కల్తీ పాల పదార్థాలు ఏ విధంగా మార్కెట్లో వాటిని కల్తీ చేసి విక్రయిస్తున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అన్నది మనకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో ప్రత్యేకంగా వాటి కల్తీల వ్యవహారం మొత్తం కూడా బండారాన్ని బయటపెట్టి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఈ టోటల్ మొత్తం కూడా ఈ పాలకు సంబంధించిన మొత్తం పదార్థాలు చూసుకుంటే ఒక్క తెలంగాణలోనే ప్రతిరోజు 1,55,00,000 లీటర్ల పాలు మొత్తం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో పాల ప్యాకెట్లకు సంబంధించినవి పక్కన పెడితే మిగతాటివి ఓపెన్గా అమ్మేటివి, అంటే క్యాన్లలో అమ్మే పాలల్లో చాలా వరకు కల్తీ అవుతుందని చెప్తున్నారు. ఇంకా దారుణమైన విషయాలు ఏమంటే కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. కెమికల్స్తో యూరియా, రకరకాల నూనెలు వాడి పాలను సృష్టిస్తున్నారు. వీటి వల్ల క్యాన్సర్ కారకమైన ప్రమాదాలు వస్తున్నాయని మొత్తం కూడా మనం TV9లో ఎక్స్క్లూజివ్గా డ్రైవ్ చేసిన నేపథ్యంలో దీనిపైన తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా వచ్చినటువంటి RV కర్ణన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలా వీటిపైన చెప్పడంతో దాదాపు మొత్తం ఒక్క రోజులోనే 56 శాంపిల్స్ సేకరించారు. 48 పాల డైరీ ఉత్పత్తి కేంద్రాలపైన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి విరుద్ధంగా నిర్వహణ ఉందంటూ మొత్తం కూడా నోటీసులు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో పాలు మొత్తం కూడా విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వారి లోపాలు, హ్యాండ్లర్స్ వారికి ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇలాంటి చాలా లోపాలు మొత్తం కూడా బయటపెట్టారు. వీటితో పాటు బేకరీ ఐటమ్స్, అదేవిధంగా స్వీట్స్ ఐటంలో కూడా ప్రత్యేకంగా TV9 ఇచ్చిన దానిపైన మొత్తం స్పందించి యంత్రాంగం మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసి రైడ్స్ ముమ్మరం చేశారు. ఒక్క రోజులోనే గతంలో 200 బేకరీలు, స్వీట్ షాపులపైన దాడులు చేసి మొత్తం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా వారం రోజుల పాటు తెలంగాణ మొత్తం కూడా ఈ పాల ఉత్పత్తులు, అదేవిధంగా పాల సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నెయ్యి కావచ్చు, దూద్పేడ కావచ్చు, వెన్న, దీనికి సంబంధించినటువంటి మొత్తం
ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటన్నిటిపైన ఎక్కడెక్కడ సేల్స్ జరుగుతున్నాయి వాటి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. లోపాలు కల్తీలు ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన మొత్తం ఫోర్స్ అయితే రంగంలో దిగింది. వారం రోజుల పాటు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నది కూడా ఫుడ్ సేఫ్టీ స్టేట్ డైరెక్టర్ శివలీల మొత్తం ఆదేశాలు జారీ చేశారు. అది టీవీ9తో కూడా డైరెక్టర్ గారు మొత్తం వివరించిన పరిస్థితి. టీవీ9 ఇచ్చిన వార్తా కథనాలపైనే మొత్తం కూడా యంత్రాంగం స్పందించి ఈరోజు మొత్తం కూడా ఈ దాడులను ముమ్మరం చేసిన పరిస్థితి. రైట్ లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ. ఇక హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడడం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు వెల్లడించారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క రోజులోని 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావచ్చని హెచ్చరించింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని చెప్పింది. ఇక బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మండిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ కంగనా రనౌత్ పర్యటించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పటికే అక్కడ అత్యంత భయానకంగా సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో మెరుపు వరదలు సూచిస్తోంది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? పునరావాస కేంద్రాలు ఏదైనా ఏర్పాటు చేశారా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? హిమాచల్ ప్రదేశ్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, భారీ వర్షాలు, వరదలతో ప్రజా జీవనం స్తంభించిపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు 75 మందికి పైగా చనిపోయారు. గడిచిన 20 రోజుల్లో, ముఖ్యంగా జూన్ 20వ తారీఖు నుంచి, అంటే గడిచిన 2 వారాల్లోనే ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు జూలై 8వ తేదీన మాన్సూన్ ఉత్తరాది రాష్ట్రాలకు చేరువవుతుంది. కానీ ఈసారి ముందస్తుగానే ఈ నైరుతి ఋతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఇటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఇటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ బెల్ట్ అంతా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది 2 వారాలుగా కూడా. సో మరో వారం రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక 75 మందికి పైగా ఇప్పటివరకు చనిపోయారు. మరో 30 మందికి పైగా గల్లంతైన పరిస్థితి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్, సహాయక చర్యలు, వారిని గాలించే చర్యలు కొనసాగుతున్నాయి. మరో 115 మందికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అలాగే కంగ్రా, మండి, సిర్మౌర్ ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కరోజే 20 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన పరిస్థితి ఉంది. సో భారీగా వర్షాలు పడుతుండడం, అలాగే కొండ చర్యలు విరిగిపడడం, అలాగే ఈ బియాస్ సహా మరికొన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా కొండ శివార్లలోనే అక్కడ నివాసాలు అనేవి నిర్మితమై ఉంటాయి కాబట్టి, సో ఈ నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఎక్కువగా నిర్మించుకున్న నివాసాలన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఈ ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం, ఇప్పటివరకు 75 మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. సో ఇంకా ఎక్కువ మంది ఈ వర్షాలు, అలాగే ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఎత్తైన కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మండి జిల్లాలో మండి ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ కూడా అక్కడ ఇటు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్, అలాగే ఇటు బీజేపీ లీడర్స్ వీరంతా కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు, ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో నష్టపోయిన వారిని వీరందరినీ కూడా పరామర్శించడం జరిగింది. సో రానున్న వారం రోజుల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేవలం హిమాచల్ ప్రదేశే కాదు, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు, వంతెనలు, టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, వాటర్ సప్లైస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కట్ అయిపోతున్న పరిస్థితి. సో ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా అనుకున్న దానికంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ మాన్సూన్ అంచనాలను వెల్లడించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి. ఢిల్లీలో కూడా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి IMD హెచ్చరించడం జరిగింది. సో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగానే నీటిని
తొలగించేందుకు కావాల్సిన యంత్రాలను మోహరిస్తున్నారు. అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో వరద అలాగే కొండ చర్యలు విరిగిపడడం, ఈ ఘటనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ కూడా వివరాలు తెలుసుకుంటుంది. అక్కడ కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలని అలాగే అవసరమైతే సాయుధ దళాలను కూడా తరలించేందుకు కేంద్రం కూడా సన్నద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. సో హిమాచల్ ప్రదేశ్లోనే ప్రస్తుతం అత్యధికంగా ఎక్కువ ప్రాణ నష్టం ఇప్పటివరకు సంభవించింది. ఉత్తరాఖండ్లో కూడా అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రస్తుతం వాతావరణ శాఖ అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇవి 5 at 5 అప్డేట్స్.